వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆరోపణ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం వెంటాడుతోంది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ వ్యాఖ్య. సివిల్ మ్యాటర్లో తలదూర్చిన తంబళ్లపల్లి పోలీసులు. మనస్తాపంతో మదనపల్లిలో తనువు చాలించిన వృద్ధ జంట. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన 9 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని, ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా తిరుమలగిరి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా నిర్వహించి ఎమ్మెల్యే నివాసం సమీపంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీ చైర్పర్సన్ దీపిక సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. కుప్పంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇదేం కర్మ, మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని 6 నెలల క్రితం లాంఛనంగా ప్రారంభించామని, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో కూడిన కరపత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి పంపుతామని తెలిపారు. కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. చాలా కష్టపడి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడే ఒక కొద్ది సమయంలో ఏదైతే ఫామ్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేశామో ఇవన్నీ కూడా మేము మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన వాహనంలో దాన్ని పూజలు చేసి గౌరవప్రదంగా జెండా ఊపి మా నాయకులందరూ కూడా మొత్తం ఈ ఫామ్స్ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి ఈరోజు చేరవేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు జోనల్ ఆఫీస్ పంపించి చివరిగా 27వ తేదీ రాజమండ్రి మహానాడు మహాసభలో గౌరవ పార్టీ అధ్యక్షులు ఒక ర్యాండమ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబాల యొక్క వివరాలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్స్, ఫామ్స్ని ర్యాండమ్గా అంటే ఏదో ఒకటి తీయడం, దాంట్లో ఉన్నదాన్ని చదవడం, అప్పుడున్నటువంటి మహాసభలో దాన్ని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క 962 నంబర్కు వాళ్ళ ఫోన్ నుంచి కూడా మిస్డ్ కాల్ ఇవ్వడం. అదేవిధంగా ఏదైతే ఫామ్ మీరు ఫిలప్ చేశామో ఈ ఫామ్ని వాట్సాప్లో పెట్టడం అనే కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా 5.5 నెలలుగా 6 నెలలుగా 80,394 ఇళ్ళు నియోజకవర్గంలో ఉంటే 64,130 ఇళ్ళు సందర్శించడం జరిగింది. 80% ఇళ్ళని కవర్ చేశాం. ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే
ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఇండ్ల సంఖ్యకును వాస్తవంగా ఉన్న ఇండ్ల సంఖ్యకు కొద్దిగా తేడా ఉంది, దాంట్లో ఎక్కువగా ఉంది. ఒకే కుటుంబం సంబంధించి 2-3 ఇండ్ల చూపిస్తూ ఉంది మన ఓటర్ లిస్టులో, అందువల్ల కొద్దిగా కూడా కొంచెం తగ్గింది. మా దగ్గర దాదాపు 95% ఇండ్లు మొత్తం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రచ్చబండ కార్యక్రమం కూడా దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఈ ప్రభుత్వంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ అధిక ధరల గురించి కానీ వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధి కార్యక్రమాలు అన్ని అర్హతలు ఉండి కూడా వాళ్ళకు విచక్షణ తెలుగుదేశం పార్టీ సానుభూతి పడిన ఉద్దేశంతో కొంతమందికి లబ్ధి చేకూర్చకపోతే అవన్నీ కూడా మేము తీసుకోవడం, దాని మీద కూడా పోరాటం చేయడం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగ యువత ఎవరున్నారు వాళ్ళకు మనం ఏ కస్టమర్ నంబర్ రాయడము, ఆ యూనిట్ పేరు రాసి మండలం పేరు రాసి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏంటి అని అడిగినప్పుడు నిరుద్యోగ సమస్య ఉందని, నిరుద్యోగులు యువత అడ్డగోలుగా నిత్యావసర సరుకుల ధరలు పెంచారని, మహిళా పనులు, మద్యపానం, మాదక ద్రవ్య సమస్య ఎక్కువగా ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అభివృద్ధి పుట్టుపడింది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ, త్రాగునీటి సమస్య గ్రామాల్లో ఉందని చెప్పి ముఖ్యంగా మహిళలు, అవినీతి ఇష్టానుసారం పెరిగిపోయిందని చెప్పి ప్రజానీకులందరూ కూడాను, మహిళల భద్రత విషయంలో కూడాను చాలా బ్యాడ్గా ఉంది అనేటువంటి విషయాలు మహిళలు కానీ, కరెంటు సమస్య కానీ, ఈ దుర్భరమైనటువంటి రోడ్లు, ఆ రోడ్ల పైన కనీసము మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్లు సంబంధించినటువంటి విషయం కానీ, నిధుల దుర్వినియోగమైనటువంటి విషయం కానీ, గిట్టుబాటు ధరలు రైతులకు లేదు అనేటువంటి విషయాన్ని రైతులందరూ ఈ రాజధాని రాజకీయం, 3 రాజధానులు అనే పేరుతో రాజధానిని లేకుండానే చేసే రోజు దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా కూడా రాజధాని రాజకీయాలు కానీ, నిలకడలేనటువంటి పాలన చేస్తున్నటువంటి విషయాలు, వీటన్నిటిపైన కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని నిర్దక్షగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి ఏదైతే నంబరు మేము చెప్పామో 9261 ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వరుస మీటింగ్లు పెడుతున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పోవడం కోసం 10 మెట్లు అయినా దిగుతామని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారని, ఇది రాజకీయ ఎత్తుగడ కాదని అన్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని సొంత ఇంటికి రమ్మని ఆహ్వానించారని తెలిపారు. ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులు ఎలాంటి భేషజాలాలకు పోకుండా కాంగ్రెస్ లో మళ్లీ చేరవచ్చునని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే తెలంగాణలో కూడా వస్తాయని జోసెం చెప్పారు. మిజోరాం కానీ ఎక్కడ ఎన్నికల్లో కూడా దానికి కనుచూపు మేరలో విజయం కనిపించట్లేదు. ఇటువైపు బీఆర్ఎస్ పాతాళంలోకి ఇంకా పోతున్న పరిస్థితి. వాళ్ళ ముఖ్యమంత్రి గెలవనప్పుడు అందరినీ గెలుస్తారు 101 అని చెప్పి ఆయన అబద్దాలు చెప్తున్నాడు. అంటూనే ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక తర్వాత ఇమ్మీడియట్ గా వరుస మీటింగ్లు, ముఖ్య నేతల మీటింగ్లు, కేబినెట్ మీటింగ్లు, బీసీ డిక్లరేషన్, ఇక వచ్చిన మళ్ళా పథకాలన్నీ కూడా మన బీజేపీ కాక 10 రోజుల్లో మొత్తం ఉన్న స్టోరీలన్నీ ఎట్లా కేరళ నడిపిండ్రో, అదే కేరళ స్టోరీ అని ఎట్లా నడిపిండో అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళా దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అని అన్ని కూడా ఇక కొంచెం పొలిటికల్ డ్రామాలకు తెరలేపుతాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు, బీజేపీ అసలు లేచే పరిస్థితుల్లోనే లేదు. కాబట్టి ఇలా ఎంతో కష్టపడ్డారు పార్టీ కొరకు అని చెప్పి గతంలో ఉన్న మీకు ఆహ్వానం ఉంది. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఎవరైతే కాంగ్రెస్ అనేది కాకుండా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే ప్రతి వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి. సొంత ఇంటి మీద అలిగి పరాయి ఇంట్లో ఏమో దొరుకుతుందని పోయిండ్రు. ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మంచోడని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోయిన కాంచి వచ్చి తాగి కొడుతున్నారు. ఇక అక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? మీ రాజకీయ జీవితం చాలా అవసరం మీకు. ఏ విధంగా పుట్టింటికి రా అని ఇలా ఆహ్వానిస్తారో ఆ స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకొని రావాలనేది మా యొక్క ఆలోచన. రాకపోతే ఏదో పెద్దగా ఇక్కడ పడిపోతుందనే ఉద్దేశం ఏం కాదు.
కాకపోతే అక్కడ ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనేది చాలామంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఇలా 31% ఓట్లకు దిగదారి గజ్వేల్లోనే ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఆయనే గెలుస్తలేడుగా, మిమ్మల్ని ఇంకా గెలిపించేది ఎవరు? కాబట్టి ఇవాళ బీఆర్ఎస్లోకి వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గర్వాపసి అని చెప్పి ఇలా ఒక ప్రజాస్వామ్యత ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. వాళ్ళు రావాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తే అందరికీ మంచిది, రాకపోతే మీకే నష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పోలీసులు ఒక సివిల్ మ్యాటర్లో తలదూర్చిన పాపానికి వృద్ధ దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తనకు ఆస్తి రాసి ఇవ్వలేదని నరసింహులు నాయుడు తమ్ముడు అప్పళ్ళ తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్కు రావాలని తంబళ్లపల్లి మండలం మెరుసుపల్లి బురుజుకు చెందిన జి నరసింహులు నాయుడు అతని భార్య వెంకట సుబ్బమ్మకు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో భయంతో పాటు మనస్తాపం చెందిన దంపతులు ఇద్దరు విషం తాగి మదనపల్లిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఏం పేరు, ఏం జరిగింది? వాళ్ళు అడిగి స్టేషన్ కాడికి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినారో తెలియదు. నాకే ఎస్ఐ ఫోన్ చేసినాడు, తమ్మలపల్లి నుంచి ఫోన్ చేసినాడు. పొద్దున్నే ఇక్కడ అంటే మీ తమ్ముడు భూమి రాయించినారంటే కదా, రాయించేసిపోతారంటే లేదంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాము ఏదని చెప్పినారు. లేదు నాకు అబ్బుతుంటే పొద్దున్నే మా భార్యను పిలుచుకొని ఇరుపాక్షపురం పోవాలి. నేను అయ్యే లేదు, నేను పొద్దున్నే రాను, మన్నాడు వస్తాను అని చెప్పినాడు ఎస్ఐ సార్తో. లేదు ఖచ్చితంగా రావాలంటే లేదు నాకు అబ్బని అబ్బదు, మా భార్యకి ముందు పోపించుకొని రాలా, ఇరుపాక్షపురం పోవాలి, ఈరోజు అయ్యే లేదు అన్నాడు. సరే మన్నాడైనారా ఖచ్చితంగా అని చెప్పి సార్ కట్ చేసేసినారు. అంతే. ఆ తర్వాత పువ్వులంతా దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేసుకుంటారు. పురుగుల ముందే తగినా సార్ మా చిన్న పేరు అప్పల్లా కేసు ఏం పెట్టింది సార్. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినారంటే మా చిన్న అప్పల్లా సార్. అంతే, ఇంకెవరు లేదు. 2 సంవత్సరాల నుంచి ఇదే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మా నాన్న డబ్బులు ఎత్తి తీసుకున్నాడు, భూమి రాసిస్తాను, కానీ భూమి రాసిలా డబ్బులు తిరిగిలా. కానీ మా చిన్న వాళ్ళు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి రాసియచ్చు కదా అని అడిగితే నేను రాసిను ఇట్లా అట్లా అని అంటానే ఉన్నాడు. ఆ రోజు నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్న ఊరికే ఉంటారా, వాళ్ళు అడుగుతూ ఉన్నారు భూమిని రాసి లేదన్నా అమౌంట్ అన్న అయ్యేది. మళ్ళీ లాస్ట్కి అమౌంట్ అయితే నేను వీళ్ళకి భూమి రాయిస్తానులే అన్నాడు. కానీ తిప్పుతానే ఉన్నాడు 2 సంవత్సరాల నుంచి రాయిస్తాను కానీ రాయించింది ఇలా. మళ్ళీ ఇంకా ఫైనల్గా నిన్నేమో పోయి కంప్లైంట్ ఇచ్చినారు అక్కడ తమ్మలపల్లికి పోయి. అక్కడి నుంచి ఫోన్ రావడము ఇదంతా జరగడము జరిగింది. అదే చెప్పాలా, పురుగుల మంది తాగినారు సార్, పురుగుల మంది తాగినారు. అదే మేము ఆ పక్క రూమ్లో ఉన్నాము. వీళ్ళు 10 నిమిషాల క్రితం కూడా బాగానే ఉన్నారు. మేము పిల్లలు బయటే పండుకున్నారు. నేను ఇంట్లో పండుకున్నాను, వీళ్ళు ఈ పక్క రూమ్లో పండుకున్నారు. 10 నిమిషాలు గడి తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాడు కక్కుకుంటా. మళ్ళీ అంతా మేము అరుచుకుంటా బయటకు వచ్చి చూస్తే మళ్ళీ సోపు నీళ్ళు అవి ఏవేవో తాకినారు. అయినా మళ్ళీ వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇదే ఇట్లా జరిగింది. మేము ఉండేది అనుకుంటున్నాను సార్. అసలు తమ్మాలపల్లి దగ్గర మర్సిపల్లి గుర్తు తమ్మాలపల్లి దగ్గర. పంచాయతీ ఏది? పంచాయతీ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో హుడా కాంప్లెక్స్లోని సౌమ్య అపార్ట్మెంట్స్ ఎదురుగా మురుగునీరు చెరువును తలపిస్తోంది. పైప్లైన్ పనుల కోసం 2 ఏళ్లుగా అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పనులు ప్రారంభించలేదని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి మండిపడ్డారు. వారం రోజులలో యూజీడీ పైప్లైన్ పని ప్రారంభించకుంటే డ్రైనేజీ నీళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో పోస్తానని హెచ్చరించారు. 6 నెలల క్రితం మంత్రి అధికారులతో సహా పర్యటించి వారం రోజులలో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఆ సమస్య అలాగే ఉందని, మురుగునీళ్లలో నుంచి గుడికెళ్లాలి, బడికెళ్లాలి, ఆఫీసులకు వెళ్లాలని స్థానికులు ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. పార్టీ మారితే కేసీఆర్ ఎన్ని నిధులైనా ఇస్తానని హామీ ఇచ్చారని మంత్రి స్వయంగా చెప్పారని, ఇప్పటికైనా మేల్కొని ప్రజల కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి చెప్పే మాటలు నిజమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మహేశ్వరం నియోజకవర్గం
సరూర్ నగర్ డివిజన్ లో సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఈ సివర్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ని సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వారం రోజులలో ఇక్కడ పని ప్రారంభించకపోతే ఈ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను మళ్ళా చెప్తున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు ఈ డ్రైనేజ్ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇది హూడా కాలనీలోని సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కండిషన్ ఒక్కసారి చూడండి. ఇదే డ్రైనేజ్ వాటర్ల నుంచి వాళ్ళు రోజు గుడికి పోతారు, స్కూల్ కి పోతారు, ఆఫీస్ లకు పోతారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ నీళ్లు దాటే పోవాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఎంతో మంది అధికారులకు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, కానీ అయినా కూడా ఏమీ పనులు కాలేదు. కానీ ఇప్పుడు మీరు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంట్లో ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతారు. దానికి నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే సబితమ్మ గారు గత 7 నెలల ముందు ఇక్కడికి వచ్చి వారం రోజులలో నేను పనులు కంప్లీట్ చేపిస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చిపోయింది. అమ్మా సబితమ్మ, నువ్వు కండువా మార్చుకుంటే కేసీఆర్ గారు నీకు ఎన్ని నిధులంతా అన్ని నిధులు ఇస్తా అన్నాడు. మళ్ళీ నీ హోదాని వాడుకొని కేసీఆర్ గారు ఇచ్చిన మాటని వాడుకొని మీరు ఇక్కడ పనులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? కొంతమంది మీడియా మిత్రులు అడుగుతారు నన్ను, ఎందుకమ్మా నీకు సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అంత కోపము? ఏమన్నా ఆమె మహానటి అంటావు, రీల్ స్టార్ అంటావు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటావు, ఆమె మీ పేర్లు పెడుతున్నావు, ఎందుకంత వేధిస్తున్నావు ఆమెని అని అడుగుతారు. వాళ్ళకు ఒకటి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఇన్స్టాగ్రామ్ రీల్ స్టార్ అనడానికి కారణం ఏంటంటే తను కారు దిగి కారు ఎక్కి ఫోటో షూట్లు చేసే రీల్స్ తన దాంట్లో ఎన్నో ఉంటాయి సోషల్ మీడియాలో, కావాలంటే నేను చూపిస్తాను. ఒకటి అడుగుతున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు నీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చిన హామీలకు మీరు కండువా మార్చుకున్నాక మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. తక్షణమే ఇలాంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసి అధికారులతో మాట్లాడి ఫండ్స్ తెప్పియండి, పనులు ప్రారంభించండి. లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇదే డ్రైనేజ్ నీళ్లు ఇట్లాంటివి మస్తు నింపి పెట్టినా రోజు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్లు తీసుకొచ్చి మీ ఇంట్లో పోస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 23,000 మంది వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిన నేపథ్యంలో అంతటా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు ఉద్యోగ భద్రతతో పాటు పేస్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం సంతోషంగా ఉందని వీఆర్ఏలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమకు మెరుగైన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గతంలో నిరసన దీక్షలు చేపట్టామని పలువురు తెలిపారు. తమ గోడును విన్న సీఎం కేబినెట్లో చర్చించి క్రమబద్ధీకరణతో పాటు మెరుగైన వేతనాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈమె ఇంపార్టెంట్ చాలు ఇక ఏళ్ళ పొలంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలు మా యొక్క చిరకాల కోరిక నెరవేర్చినందుకు గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారికి మా వీఆర్ఏలందరి తరఫున కూడా కృతజ్ఞత వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా వీఆర్ఏలకు చాలా జీతాలతోనే బతుకుతున్నాము. మా కళను నెరవేర్చాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నోసార్లు మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, సిఎస్లకు ఎన్నోసార్లు ప్రాధాన్యపడి ఉన్నా కూడా మేము అడిగినప్పుడు ఇయ్యలేదు. కానీ అడగకుండానే మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో మొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అంబేద్కర్ గారి పేరు మీటింగ్లో జరిగినందుకు మొదటిసారిగా అంబేద్కర్ పేరు గుర్తుంచిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలకు న్యాయం చేకూర్చేలా చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి వందనాలు. అలాగే
ఒక విఆర్ఎం కాకుండా అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా విధి విధానాలు రూపొందించి వారసులకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారని నిన్న కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని ఫలితంగా మేము చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. మేము ఏ డిపార్ట్మెంట్లో వేసినా కూడా మేము జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగనే కూడా గవర్నమెంట్ ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజల్లోకి ఉత్సాహంగా వెళ్ళి వాళ్ళకు మేము చెప్పి ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా ఆ పథకాలను మీరు కూడా అమల్లో పరచండి. మీకు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతున్నది, మీరు కూడా దానిలో భాగస్వాములు కమ్మని చెప్తున్నాము. అందులో భాగంగా మా యొక్క ఓన్లీ ఒక రెవెన్యూనే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా కేసీఆర్ గవర్నమెంట్ కడుపులో పెట్టి చల్లగా చూసుకుంటున్నది. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండల కేంద్రంలో అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను మన్పహాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టిప్పర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలి పరారయ్యారు. సీసీ రోడ్లు అభివృద్ధి పనుల పేరిట రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా దేవురుప్పల వాగు నుండి తిరుమలగిరికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుకున్న టిప్పర్లను సీజ్ చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టిప్పర్లతో ఇసుక రవాణాకు ఎలాంటివి అనుమతులు ఇవ్వద్దని ఎంఆర్ఓ రవీందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో దేవురుప్పల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి, పారుబెల్లి శ్రీనివాస్, సీతామల్లయ్య, చీకటి అకయ్య, ఎల్లయ్య, ఎంపీటీసీ జాకీర్, నాయకులు భువనగిరి, యాకస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంసీ బండ్లు ఖరాబ్ అయినాయి, మా రెండు అవి మిక్సింగ్ చేసుకొని ఇటు వస్తాయి. కావాలంటే మిక్సింగ్ చేసుకొని రిటర్న్ వస్తాయి అన్న. కావాలంటే మీకు డౌట్ ఉంటే మీరు పర్మిషన్ ఇచ్చిండు, పర్మిషన్ ఇచ్చిరిందన్న. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఇక్కడ నుంచి దేవరుప్పుల వాగు నుండి తిరుమలగిరికి తీసుకుపోయి కలుపుక రమ్మన్నోడు ఎవడు? అదే అన్న, నేను అదే ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చిండు? నీకేం ఆర్డర్ ఉందో చూపించు. ఆర్డర్ ఇచ్చినోడు ఉన్నాడా? దేవరుప్పుల నుంచి ఇసుక తిరుమలగిరికి తీసుకుపోమని ఆర్డర్ ఇచ్చినోడు వాని ఆర్డర్ ఏదన్నా ఉంటే చూపెట్టి. 70% అయిపోయింది అన్న. మా ఎవరి సొంతం కాకపోతే ఎవరిని బాబు కాంట్రాక్టు తెంగటోని కాంట్రాక్టర్ తిరిగానే ఉండాలి. దేవరుప్పుల వాగు నుంచి ఇసుకే నువ్వు తిరుమలగిరి తీసుకుపోయి కలుపుకోతావు, మీరు పిచ్చి పూకోలేం అన్నట్టు. ప్రజలు ఆదర తమ్మి దేవరుప్పుల ప్రజలు పిచ్చోళ్ళు లెక్క పడతారా? ఏడికి రావాలి? లంచ్ ఆడుకోవడం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇసుక దోపిడీ విపరీతంగా నడుస్తుంది. ఈ ఇసుకకు అరికట్టలేకపోయే పరిస్థితి కూడా అధికారులు వచ్చిర్రా అని చెప్పి ప్రజలు అనుమానపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నిన్న రాత్రి కూడా స్వయంగా ఏదైతే దేవరుప్పులకు సంబంధించిన అభివృద్ధి పేరు చెప్పిన డబల్ రోడ్డు, డివైడరు, లైటింగ్ అని చెప్పి మాయమాటలు చెప్పిన ఈ ఎర్రబెల్లి ప్రభుత్వం స్థానిక మంత్రి, ఆయనకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళు ఏదైతే అక్రమాలకు పాల్పడుతుర్రో ఆ అక్రమాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకోసం అట్లా కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడం జరుగుతుందంటే ఇక్కడ నిన్న రాత్రి కూడా మేము అనేక సార్లు మొత్తుకున్నాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో పనుల్లో 9 కోట్ల వరకు శాంక్షన్ చెప్పిన మంత్రి ఇవాళ 100 కోట్ల ఇసుక రూపాయలను దేవరుప్పుల మండలానికి సంబంధించింది కాకుండా కేవలం దేవరుప్పుల గ్రామంలోనే కనీసం 100 కోట్ల ఇసుకను దోపిడీ చేసిన ఈ స్థానిక మంత్రికి అధికారులు సపోర్ట్ చేయొద్దని చెప్పి అక్రమ నిర్మాణాలను వెంటనే అరికట్టాలని, వీటిని ప్రోత్సహిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ పంచాయతీ కార్యాలయ ఆవరణ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సర్పంచ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా తన స్వంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఈ విషయంలో పంచాయతీ ఈవో నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. అధికార పార్టీ అండదండలతో సర్పంచ్ ఈవో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రమాదేవికి సైతం ఈ
సందర్భంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేను అరే గిట్ల కూర్చుని పెట్టింది నెక్స్ట్ పోడియం దగ్గర చూసుకోపోతారు. అధికార పక్షంలో సస్పెండ్ చేస్తారు. అక్కడ కూర్చుని పోడియం స్పీకర్ పోడియం కూడా కూర్చొని నిరసన చెప్తారు. అసెంబ్లీలో గాంధీ ముంగడ కూడా నిరసన చెప్తారు. ఎమ్మెల్యేలు చేయాలి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అన్ని అసెంబ్లీలో కూర్చుంటాం బయట అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఈవో గారికి ఒక 2 నెలల నుంచి చెప్తున్నాను. సార్ ఊళ్ళో అక్రమంగా జరుగుతున్నాయి, మళ్ళీ నా వాళ్ళ జరుగుతున్నాయి, అన్యాయం సార్. సర్పంచ్ అక్రమంగా రోడ్ కడుతుంది బిల్డింగ్. దానికి కరెక్ట్ రూల్ ప్రకారం 15 ఫీట్లు ఉండాలి ఒక బంధు ఒక సైడు. టోటల్గా 30 ఫీట్లు ఉండాలంటే 24 ఫీట్ల రోడ్డు. 3 ఫీట్ల అటు 3 ఇటు 3 సెట్ దాకా 6 ఫీట్లు ఉండాలి. ఇంకా టోటల్ 30 ఫీట్లు అంటే ఒక బంధుకు 15 ఫీట్లు ఉండాలి. సార్ 15 ఫీట్లు కాదు 10 ఫీట్లు కూడా లేదు సార్. అక్రమంగా రోడ్డు కడుతుంది, మీరు ఆపాలి సార్ అని 2 నెలల నుంచి ప్రతి మీటింగ్లో వెళ్ళి అవుతుంది మాకు. జనరల్ బాడీ మీటింగ్ వెళ్ళి అయితే కూడా ఆపుతాం అనుకుంటా ఇట్లా పిల్లర్లు లేచినాయి. ఒర్రాంగ ఒక దిక్కు పిల్లర్ తీసి మళ్ళీ ఎప్పటిలో కరెక్ట్గా అదే మళ్ళీ ఎప్పటిలో కట్టి నిన్న పొద్దున కూడా పోయినా పిల్లర్ చెక్క కొడుతున్నాయి. నేను సర్పంచ్ సాబు ఇక్కడ మీరు ఎందుకు కొడుతుంది చెక్క రోడ్డు కొడుతుంది కొద్దిగా లోపలికి కట్టుకోండి. మీరు 3 అంతరాలు కట్టుకోరు, నాకు సంబంధం లేదు, నాకేం వచ్చేది కాకపోయాడు కదా. కాకపోతే నువ్వు 3 అంతరాలు కట్టుకున్నావు సార్ కానీ లోపలికి కట్టు రూల్ ప్రకారం 15 ఫీట్ల లోపలికి కట్టుకోను. ఇట్లా రోడ్డు కట్టకు. మళ్ళీ నువ్వు కట్టున్నావు మళ్ళీ ఇటు ముంగటి స్లాబ్ జరిగితే ఏమైందంటే రోడ్కే వస్తున్నావు. అది ఊరు దేవస్థానానికి ఊరుకు సెంటర్ రోడ్, ప్రజల నడిచే రోడ్, అది మెయిన్ రోడ్. అది నువ్వు కరెక్ట్ రూల్ ప్రకారం అప్పుడు వెనకట ఎట్లున్నా ఎట్లా పోయినా అది సంబంధం లేదు. ఇప్పుడు మనం కట్టుకునేది మాత్రం నీ ఎదురుగా ఆపోజిట్లో బిల్డింగ్ కట్టారు 15 ఫీట్లకు ఉంది. వాళ్ళ ప్రకారం నువ్వు కట్టుకుని ఆపోజిట్లో ఉన్న బిల్డింగే మొన్నే కట్టి కొత్త బిల్డింగ్ ఆ రూల్ ప్రకారం కట్టుకోమంటే ఆయన ఏం చేసింది నిన్న నిలబెట్టి వచ్చినా మళ్ళీ ఈవోకి ఒక 6 సార్లు ఫోన్ చేసిన ఈవో ఫోన్ లావడ్డాడు. నిన్న తెలంగాణ స్లాపేసి. అందుకనే దీన్ని పురోహిస్తున్న సార్ ఇప్పుడు ఈవో నువ్వు వెంటనే సస్పెండ్ ఈవో మీద చర్య తీసుకుని సస్పెండ్ చేయాలి. ఇది ఒక్కటి మెయిన్ ఇప్పుడు సమస్య. కనీసం గౌరవ సభ్యులు కూడా గౌరవించని ఈవో 5 సార్లు ఫోన్ చేసిన. నెల్లూరు జిల్లా రావూరు మండలం సిద్ధవరం వద్ద తెలుగు గంగ కాలువలో వాసు అనే 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. పొదలకూరు మండలం ఊట్లపాలెం గ్రామానికి చెందిన వాసు గోవిందమాల ధరించి గ్రామస్తులతో కలిసి ఆటోలో దైవ దర్శనానికి వెళ్తూ సిద్ధవరం గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీటిలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేపూర్ అన్నదాన సేవా సమితి సహకారంతో ఆర్యవైశ్య పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో జగదేవ్పూర్లో 350 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అమావాస్య సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆరోపణ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం వెంటాడుతోంది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ వ్యాఖ్య. సివిల్ మ్యాటర్లో తలదూర్చిన తంబళ్లపల్లి పోలీసులు. మనస్తాపంతో మదనపల్లిలో తనువు చాలించిన వృద్ధ జంట.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.